కడిగి కట్ చేసుకున్న మెంతాకు, 3 టమాటోలు, కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు, 4 చిన్నుల్లిపాయ ముక్కలు, తిరగమాత గింజలు, ధనియాల పొడి 1/2 స్పూన్, కారం, ఆయిల్ పోసుకోవాలి తిరగమాతకి. ఆయిల్ వేడయింది. ఇందులో ఒక 1/2 స్పూన్ పచ్చిపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి వేగిపోయినాయి. ఇందులో చిన్నులపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం హింగ్, పసుపు, ఉల్లిపాయలు, ఆనియన్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. మెంతాకు వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్న మెంతాకు, మెంతాకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి. కుక్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. మధ్యలో మూత తీసుకొని తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. టమాటోస్ అంతా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. కర్రీని కుక్ అయిందో లేదో చూద్దాం. టమాటోస్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇదంతా మిక్స్ చేసుకొని 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నాం. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీస్లో కూడా బాగుంటుంది. చూడండి ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది, పక్కకు వచ్చేసి ఆయిల్ కనిపిస్తుంది. ఇందులో కర్రీ రెడీ అయిపోయింది. ఇలా తినొచ్చు. ఇది రోటీస్లోకి రైస్లోకి బాగుంటుంది. కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకుంటే గ్రేవీగా ఉంటుంది. నేను కొంచెం ఇందులో వాటర్ పోద్దాం అనుకుంటున్నాను. కొంచెమే పోస్తున్నాను వాటర్. వాటర్ పోసాక ఇలా కొంచెం గ్రేవీగా అనిపిస్తుంది. 1 నిమిషం పాటు మూత పెట్టాలి. మూత తీసి చూద్దాం. ఇంకా చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఉడికిపోయింది కర్రీ అంతా. మెంతాకు పులుసు కూర రెడీ.